వెనుజులాలో ప్రెసిడెంట్ నికోలస్ మదురోను అమెరికా ఎలా నిర్బంధించగలిగింది? చాలామందికి ఆశ్చర్యం వేసింది. అసలు ఎలాంటి రెసిస్టెన్స్ లేదు. వెనుజులాకు చెందిన ఆర్మీ నుంచి ఎలాంటి ప్రతిఘటన లేకుండా చాలా సులభంగా అమెరికా ఎలా క్యాప్చర్ చేయగలిగింది. అది కూడా మొత్తం ఆపరేషన్ డొనాల్డ్ ట్రంప్ ఒక టీవీ షో చూస్తుండగానే అయిపోయింది. కానీ ఇది ఎలా జరిగింది మరి? ఎందుకంటే వెనుజులా దగ్గర కూడా రష్యన్ మేడ్ వెపన్స్ ఉన్నాయి, చైనీస్ మేడ్ సిస్టమ్స్ ఉన్నాయి. వెనుజులా మరి ఏ రకంగానూ రెసిస్టెన్స్ చేయకుండా ఎలా ఉంటుంది అనే డౌట్ అందరికీ వచ్చింది. దానికి రకరకాల థియరీస్ కూడా వచ్చాయి. ఒక థియరీ ఏంటంటే అమెరికన్ మిలిటరీ సామర్థ్యం ముందు వెనుజులా సైనికులు నిలబడలేకపోయారని. కానీ ఎంత నిలబడలేకపోయినా ఎంతో కొంత రెసిస్టెన్స్ అయితే తమ దేశాధ్యక్షుడిని కాపాడుకోవడానికి చేస్తారు. సాధారణంగా దేశ అధినేతలు హైలీ లాయల్ ఫోర్సెస్ను, హైలీ మిలిటరీ కెపబిలిటీస్ ఉన్న ఫోర్సెస్ను పెట్టుకుంటారు. అందులో వెనుజులా ప్రెసిడెంట్కి తెలియదా అమెరికా దాడి చేస్తుంది అని? అందువల్ల ఖచ్చితంగా ఆయన ప్యాలెస్ చాలా ఫోర్ట్రెస్గా, అంటే ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ ఒక బలమైన కోటగా, కంచు కోటగా నిర్మించుకొని ఉంటారు కదా. మరి ఎలా సాధ్యమైంది అనే అనుమానాలు చాలామందికి వచ్చాయి. కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. అప్పుడు ఇంకో థియరీ ఏమొచ్చిందంటే వెనుజులా అధ్యక్షుని ఇంటర్నల్ టీం, అతని వ్యక్తిగత భద్రతను చూసే టీంలో ఉన్న వారిని అమెరికా సిఐఏ అంతకు ముందే కొనేసింది, నయాన్నో భయాన్నో లోబరుచుకుంది. వాళ్ళిచ్చిన సమాచారంతో, వాళ్ళిచ్చిన సహకారంతో వెనుజులా ప్రెసిడెంట్ను బెడ్రూమ్లోకి వెళ్ళి కిడ్నాప్ చేయగలిగింది. ఇది సెకండ్ ఎక్స్ప్లెనేషన్. ఇది ఒక కొంత రీజనబుల్ ఎక్స్ప్లెనేషన్గా కనిపించింది. బట్ స్టిల్ ఇన్నర్ టీంలో ఉన్న వారిని ఒకవేళ లోబరుచుకున్నా కూడా ఒక ఇన్నర్ లేయరే ఉండదు కదా, ఎక్స్టర్నల్ లేయర్ ఆఫ్ సెక్యూరిటీ ఉంటుంది, కనీసం మల్టీ లేయర్ సెక్యూరిటీ ఉంటుంది కదా ప్రెసిడెంట్కు. ఇది ఎలా సాధ్యమైంది? ఇంతమందిని కొనడం సాధ్యం కాదు కదా. గతంలో ప్రెసిడెంట్ నికోలస్ మదురో వాడే ఎయిర్క్రాఫ్ట్ విమానము పైలట్ను లోపరుచుకునే ప్రయత్నము అమెరికన్ సిఐఏ చేసింది. కానీ అతను లొంగిపోలేదు. అతను తర్వాత టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు, నన్ను భారీ బహుమానంతో లోబరుచుకునే ప్రయత్నం చేశారు, కానీ నేను నా దేశభక్తిని వదులుకోలేదు అని ఆయన తర్వాత ఇంటర్వ్యూలో చెప్పారు. ఇప్పుడు తాజాగా ఒక చిల్లింగ్ స్టోరీ బయటకు వచ్చింది. ఇదేదో నేషనల్ మీడియాలో, ఇంటర్నేషనల్ మీడియాలో వచ్చిన కథనాలు మాత్రమే కాదు. ఆ కథనాన్ని ఇప్పటికీ అమెరికా ధృవీకరించలేదు. కానీ ఈ కథనాన్ని అమెరికన్ వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ రీట్వీట్ చేశారు. అది ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, మీరు స్క్రీన్ పైన చూడండి ఆ రీట్వీట్ చేసినటువంటి కథనం. అఫ్కోర్స్ అఫీషియల్గా ఇంకా ధృవీకరణ రాలి. ఏంటి చిల్లింగ్ స్టోరీ అంటే, ఒక వెనుజులన్ సెక్యూరిటీ గార్డ్, అంటే ఆ సమయంలో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న వెనుజులా గార్డును కోట్ చేస్తూ వచ్చినటువంటి మీడియా కథనం. ఏంటి కథనం అంటే, ఇది ఎలా సాధ్యమైంది అంటే, మిడ్ నైట్లో సడన్గా మా రేడార్స్, మా సిస్టమ్స్ పనిచేయడం ఆగిపోయాయి. కారణం తెలియదు. ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేదు, ఇండికేషన్ లేదు. సడన్గా మా రేడార్స్, సిస్టమ్స్ ఆగిపోయాయి. దాంతో అది మేము గుర్తించలేకపోయాం. ఈలోగా కొన్ని హెలికాప్టర్లు, డ్రోన్లు గగనతలంలో కనిపించాయి. అది కూడా లో ఫ్లయింగ్ ఎయిర్క్రాఫ్ట్ అని హెలికాప్టర్స్ అంతకుముందే వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆ సెక్యూరిటీ గార్డ్ చెప్పేది అంటే హార్డ్లీ 8 హెలికాప్టర్లు మాత్రమే. ఆ 8 హెలికాప్టర్ నుంచి 20 మంది సైనికులు మాత్రమే దిగారు, అమెరికన్ సైనికులు, డెల్టా ఫోర్సెస్కి చెందిన సైనికులు అని. ఆ కొద్ది మంది సైనికులు, కానీ వెనుజులా సెక్యూరిటీ ఫోర్సెస్ వందల సంఖ్యలో ఉన్నారు. ఏ రకంగా చూసినా నెంబర్ వెనుజులన్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఎక్కువ. సడన్గా వారు ప్రిసిషన్తో, స్పీడ్తో ఫైరింగ్ చేయడం మొదలుపెట్టారు. నిమిషానికి 300 రౌండ్ల ఫైరింగ్ చేసే వరకు మా భద్రతా బలగాలు ఏవీ నిలబడలేకపోయాయి. ఈవెన్ వెనుజులన్ ఫోర్సెసే కాదు, క్యూబన్ ఫోర్సెస్ కూడా ఉన్నాయి అక్కడ.
ప్రెసిడెంట్ నికోలస్ మదురో భద్రతా దళంలో క్యూబన్ ఫోర్సెస్ ఉన్నాయి. అందుకే క్యూబా కూడా ధృవీకరించింది 32 క్యూబన్ ఆఫీసర్ చనిపోయారని. సో ఈ సెక్యూరిటీ గార్డ్ ఈ సైనికుడి కథనం, వెనిజులా సోల్జర్ కథనం ఏంటంటే, వారు ఆ ప్రిసిషన్తో స్పీడ్తో ఫైరింగ్ చేస్తూ ఒక వెపన్ ఒక ఆయుధము ప్రయోగించినట్లు నా అనుమానము. నేను ఆయుధాన్ని చూడలేదు, గతంలో ఎన్నడూ కూడా అనుభవం లేదు మాకు. ఈ వెపన్ ఏంటో తెలియదు, కానీ భయంకరమైన ధ్వనితో సౌండ్ వినబడింది మాకు, ఇంటెన్స్ సౌండ్. అసలు ఆ ధ్వని ఎలా ఉంది అంటే మా తల లోపలి నుంచి పేలిపోతున్నట్టు అనిపించింది అన్నాడు. సో అంటే అది ఒక ఇంటెన్స్ సౌండ్ వేవ్, సోనిక్ వెపన్ కావచ్చని మిలిటరీ ఎక్స్పర్ట్ చెప్తున్నారు. సోనిక్ వెపన్ అంటే సౌండ్నే ఒక మిలిటరీ వెపన్గా వాడడం, మైక్రోవేవ్ల ప్రయోగం అయి ఉండవచ్చని కూడా కొంతమంది మిలిటరీ ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఎప్పుడైతే ఈ భయంకరమైన ధ్వనితో ఆఖరికి తలలో పేలినట్టు సోల్జర్స్ భావించేటువంటి సౌండ్ వేవ్ వచ్చాక మా సోల్జర్స్, వెనిజులా సైనికుల ముక్కుల నుంచి, నోజెస్ నుంచి బ్లడ్ బ్లీడ్ కావడం మొదలుపెట్టింది. ఆ తర్వాత మేము ఆ వామిటింగ్ అంటే బ్లడ్ వామిటింగ్ చేసుకోవడం మొదలుపెట్టారు మా సైనికులు, అంటే వెనిజులా సైనికులు. తర్వాత కింద పడిపోయాము, ఇక లేవలేకపోయాం, కదలలేకపోయాం, ఈవెన్ శ్వాస కూడా తీసుకోలేకపోయాం. మేము ఎదిరించడం ఎక్కడిది? ఈ 20 సోల్జర్స్ ప్రయోగించిన ఈ మిస్టీరియస్ వెపన్, ఈ వింత వెపన్ ఎన్నడూ చూడలేదు, ఎన్నడూ వినలేదు. ఇలాంటి వెపన్ వాళ్ళు ఏదో వాడి ఉంటారు. అందువల్లనే మా సోల్జర్స్ వందల సంఖ్యలో మేము ఉన్నా ఏమీ చేయలేకపోయాం. మేము బ్లీడింగ్ అవుతూ, రక్తం కక్కుతూ, అసలు శ్వాస పీలవలేక పడిపోయాం కింద. వారు మా ప్రెసిడెంట్ను కిడ్నాప్ చేసుకుని వెళ్ళిపోయారు అని ఈ వెనిజులా సోల్జర్ కథనం. ఇప్పుడు అందరికీ ఆశ్చర్యం ఏంటంటే, ఈ మిస్టీరియస్ వెపన్ ఏది అని. సో ఇలాంటి మిస్టీరియస్ వెపన్ ఉందా? ఇప్పటి వరకు దీన్ని ప్రయోగించినటువంటి, అంటే కంబాట్ ఆపరేషన్లో వాడినటువంటి ప్రూఫ్ అయితే లేదు. కానీ వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ దీన్ని ట్వీట్ చేస్తున్నారంటే ఇది ఒక రకమైన ధృవీకరణ కిందకే వస్తుంది. ఈ కథనాన్ని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ ప్రెసిడెంట్ ట్రంప్ అనుమతి లేకుండా దీన్ని రీట్వీట్ చేసే క్వశ్చన్ లేదు. ఎందుకంటే ఆ కన్వర్జేషన్లో వ్యూహాత్మకంగా మీరు స్క్రీన్పై చూసిన కన్వర్జేషన్లో మీకు వ్యూహాత్మకంగా వెనిజులా సోల్జర్ మాటల్లో చెప్పించారు, అమెరికాను ఎవరు ఎదుర్కోలేరు, ఇలాంటి టెక్నాలజీ అమెరికా దగ్గర ఉంది అనేది ఎస్టాబ్లిష్ చేయదలుచుకున్నారు. సో మిలిటరీ ఎక్స్పర్ట్ చెప్పేది ఏంటంటే, మేము చాలా కాలంగా వింటున్నాము ఇలాంటి ఆయుధాల మీద ప్రయోగాలు జరుగుతున్నాయని. వీటిని సోనిక్ వెపన్స్, సౌండ్నే ఒక ఆయుధంగా మార్చుకుంటారని. మీకు ఆల్రెడీ బయాలజికల్ వెపన్స్, కెమికల్ వెపన్స్, న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. ఈవెన్ ప్రమాదకరమైన సూక్ష్మజీవుల్ని కూడా ఆయుధాలుగా బయాలజికల్ వార్ఫేర్ వాడతారు. ఇప్పుడే కాదు, దశాబ్దాల క్రితమే వియత్నాం వార్లో అమెరికా పక్షవాతం వచ్చేటువంటి విషవాయువులను కూడా వాడింది, బాంబులు వాడారు. సో ఇవన్నీ కూడా ఆల్రెడీ బయాలజికల్ వార్ఫేర్, ఇలాంటి ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ఇలాంటివి ఉన్నాయి. ఇప్పుడు ఇది సోనిక్ వెపన్ అంటే సౌండ్నే వెపన్గా మారుస్తారు. ఎలా మారుస్తారంటే దీన్ని డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ అంటారు మిలిటరీ పరిభాషలో. అంటే ఫోకస్డ్ ఎనర్జీని ప్రయోగించడం ఆయుధం, ఫోకస్డ్ అంటే హైలీ ఫోకస్డ్ ఎనర్జీని. సో ఈ డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ ప్రోటోటైప్స్ ఇప్పటికి ఉన్నాయి, అంటే ఎక్స్పెరిమెంటల్ దశలో ఉన్నాయి. కానీ యాక్చువల్ కంబాట్ ఆపరేషన్లో ఇప్పటి వరకు వాడలేదు, వాడినట్టు ఎవిడెన్స్ లేదు అని మిలిటరీ ఎక్స్పర్ట్ చెప్తున్నారు. బట్ స్టిల్ ఇలాంటి వెపన్స్ ప్రోటోటైప్స్ అంటే ప్రయోగాత్మకంగా తయారు చేస్తున్నారన్నది మిలిటరీ ఎక్స్పర్ట్స్ చెప్తున్నటువంటి కథనాలు. సో న్యూయార్క్ పోస్ట్ కోట్ చేసినటువంటి ఒక ఇంటెలిజెన్స్ సోర్స్ కూడా, అమెరికన్ ఇంటెలిజెన్స్ సోర్స్ కూడా ఇలాంటి వెపన్స్ అమెరికా వద్ద ఎక్స్పెరిమెంటల్ స్టేజ్లో ఉన్నాయని ధృవీకరించింది. అందువల్ల అలాంటి మిస్టరీ వెపన్ను అమెరికా వెనిజులా ప్రెసిడెంట్ను క్యాప్చర్ చేసుకోవడం కొరకు వాడింది అని. మరి ఇది మనందరికీ తెలుసు, యుద్ధం అంటే ఈ వెపన్స్కు
ఒక రకంగా టెస్టింగ్ గ్రౌండ్. మన ఆపరేషన్ సింధూర్లో కూడా చైనీస్ మేడ్ వెపన్స్ నుంచి మొదలుకొని అనేక రకాల ఆయుధాలు ప్రయోగాత్మకంగా ఉపయోగించారు. ఇప్పుడు మనకు కూడా రష్యాను దిగుమతి చేసుకున్న S-400 డిఫెన్స్ సిస్టమ్ ఎలా పనిచేసిందో నిరూపించగలిగింది. మన ఆకాష్ మిసైల్ డిఫెన్స్ కూడా ఎలా పనిచేసిందో మనం నిరూపించుకోగలిగాం. సో ఒక రకంగా పీస్ టైంలో వెపన్స్ తయారు చేస్తే మీకు వార్ టైంలో వాటిని ప్రయోగాత్మకంగా చూస్తారు, అంటే యాక్చువల్ రియల్ టైం యూజ్ అన్నట్టు. సో బహుశా ప్రెసిడెంట్ మదురోను క్యాప్చర్ చేయడంలో అమెరికా ఈ రకమైన మిస్టరీ వెపన్ను, డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ను వాడి ఉంటుందని. అంటే కేవలం 20 సోల్జర్స్, 8 హెలికాప్టర్లు అకార్డింగ్ టు ద వెనిజులన్ గార్డ్ కథనం, ఇండిపెండెంట్ వెరిఫికేషన్ లేదు, మళ్ళీ చెప్తున్నాను. ఒక 20 సోల్జర్స్ 8 హెలికాప్టర్లో వచ్చి హండ్రెడ్స్ ఆఫ్ సోల్జర్స్ను వాళ్ళను అటాక్ చేసి ఆ దేశ ప్రెసిడెంట్నే కిడ్నాప్ చేయగలుగుతారు అంటే మామూలు ఆపరేషన్ కాదు ఇది. మరి ఎందుకు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ ఈ కథనాన్ని ఒక రకంగా ధృవీకరిస్తూ రీట్వీట్ చేశారంటే ఇట్ ఈస్ అన్ అటెంప్ట్ టు థ్రెటన్ అదర్ సౌత్ అమెరికన్ కంట్రీస్. క్యూబా, కొలంబియా, మెక్సికో లాంటి దేశాలకు ఇప్పటికే అమెరికా హెచ్చరికలు జారీ చేసింది. సౌత్ అమెరికానే కాదు, యూరోప్లో ఉన్న డెన్మార్క్ను, గ్రీన్లాండ్ పైన బెదిరిస్తూ వచ్చింది. ఇప్పుడు ఇరాన్ను బెదిరిస్తోంది. ఈ దేశాలన్నిటికీ కూడా ఒక హెచ్చరిక, మా దగ్గర ఇలాంటి ఆయుధాలు ఉన్నాయి, మీరు ఏమీ చెయ్యలేరు అని చెప్పడం కూడా ఒక ఉద్దేశమే ఉంటుంది. బట్ వీ షుడ్ ఇండిపెండెంట్లీ వెరిఫై అయితే తప్ప ఇలాంటి మిస్టరీ వెపన్ యాక్చువల్గా ఉందా, అది వాడారా వెనిజులాలో మనకు తెలియదు. మిలిటరీ సోర్సెస్ చెప్పేది ఇలాంటి వెపన్స్ అయితే అమెరికా ప్రయోగాత్మక ఎక్స్పెరిమెంటల్ స్టేజ్లో అమెరికా వద్ద ఉన్నాయి అని. వెనిజులన్ గార్డ్ కథనం చూస్తే ఈ డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ వాడి ఉంటుందా అమెరికా అనే అనుమానాలు పెరుగుతాయి.